కొనుగోలు చేసి వివిధ వ్యక్తులపైన, ప్రైవేట్ వ్యక్తులపైన దొరలకాడ కొనుగోలు చేసి పేదవాళ్ళకు ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఇల్లు మంజూరు చేసి ఇళ్ళను కట్టించడం కూడా జరిగింది. ఇల్లు కట్టించిన తర్వాత కూడా రికార్డుల నుంచి కొన్న వాళ్ళ భూమి ఉంది కదా, రికార్డుల నుంచి వాళ్ళ పేర్లు తొలగించలేదు. ఆ భూమి రికార్డులలో వాళ్ళ పేరు మీదే ఉంది. ఇప్పటికీ అది గమనించిన కొందరు దళారులు ఏం చేశారంటే 34, 35 సర్వే నెంబర్ల ఈ ఇండ్ల మీద ఉన్న కొంతమంది యజమానులను ఆశపెట్టి వాళ్ళని తీసుకుపోయి ఏం చేశారంటే ఒక గుంట ఉంటే 2 గుంటలు, ఒక గుంట ఉంటే 3 గుంటలు, 4 గుంటలు అక్రమ పట్టాలు చేస్తారు. ఈ అక్రమ పట్టాలు చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇండ్లు ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అది రికార్డుల నుంచి తొలగించకపోవడం వల్ల ఆ భూమి మళ్ళీ వేరే వారి పేరు మీద ఇండ్ల జాగాలు ఎక్కడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఆ యొక్క భూమిని 34, 35 సర్వే నెంబర్ ఎవరైతే అక్రమ పట్టాలు చేసుకున్నారో ఆ పట్టాలందరినీ కూడా క్యాన్సిల్ చేసి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. యాదమ్మ 55 సంవత్సరాల కింద ప్లాట్లు ఇచ్చారు. ఏడా? లోయపల్లి రంగారెడ్డి జిల్లా మీది? రంగారెడ్డి జిల్లా లోయపల్లి. అయితే అవి గవర్నమెంట్ కిందకి ఇచ్చారు ప్లాట్లు లేనోళ్లకు. ఏమైంది ఆ రోజు ఇంటి లేని వాళ్ళకి ఏమిచ్చారు? 350 రూపాయలు కట్టినాం. కట్టి మేము గుడిసెలు వేసుకున్నాం. గుడిసెలు వేసుకున్నాక 5 సంవత్సరాలు అయినాక ప్లాట్లు చూపించారు. ప్లాట్లు చూపిస్తే మేము కష్టపడి కట్టుకున్నాం. ఎంత మందికి వచ్చినాయి? అప్పుడు 150 మందికి వచ్చినాయి ఫస్ట్. మళ్ళీ తర్వాత 150 మందికి వచ్చినాయి. మొత్తం 300 మందికి వచ్చినాయి. 300 మందికి వచ్చినాయి. ఇంకా తర్వాత వెనక సీరు వచ్చినాయి. ఇక నాకు ఎంతగానో పట్టించుకోండి. అయితే ఇన్నేళ్ల సంది మేము కాపురం చేస్తున్నాం. సరే నాకు వెళ్ళలేదనుకో, నేను వెళ్ళక నీకు అమ్ముకున్నా. నేను మళ్ళీ అమ్ముకొని మళ్ళీ నీ తాడ ఇంకా ఏరే వాళ్ళతోనే కొనుక్కున్నా. ఏరే వాళ్ళతోనే కొనుక్కున్నాక ఏమైంది? ఇక మా ఇంట్లో ఉన్నాయి కదా, మేము సంసారం చేస్తున్నాం అని మేము అనుకుంటున్నాం. అనుకుంటుంటే నడమంగా ఏం చేసారు? గుమ్మాయిలు అంతా కూడి మా ఇంట్లో పట్టలు చేస్తారు. వేరే వాళ్ళు మీకు తెలియదా? మాకు తెలియదు. నాకు తెలియక ఏమైందంటే ఇప్పుడు డబ్బులు ఆయన ఏమైంది, తెలిసిన ఆయన ఏమైంది, మీ ఇట్లా ఈ లోపల పట్టలు చేయించుకుంటారు అని తెలిసిన వాళ్ళు 2-3 చేయించుకుర్రు. చేయించుకున్నాక ఏం చేసారు? మాకు కూడా చెప్పిర్రు, ఇట్లా లోపల చేయించుకుంటారు, మీరు కూడా పట్టలు చేయించుకోండి, మీకు సొంతం వచ్చిన ఇండ్లు మీకు ఇళ్ళకి అమ్ముకుంటారు, మళ్ళీ మీరు కొనుక్కుంటారు కదా, కొనుక్కున్నాయి మీరు మళ్ళీ ఇబ్బందులు పడకుండా పట్ట చేయించుకోరని చెప్పారు. చెప్తే ఎవడాడు మా ఇంటి పట్ట చేయించుకునే గాడి కొడుకు, మాకు పట్టలతో అవసరం ఏముంది, ఏముండని అని మేము సపరేట్ లాపార ఊకున్నాం. లాపార ఊకుంటే ఇప్పుడు ఈ గుమ్మాలంతా కూడి మా ఇంట్లో పట్టలు చేయించుకోరు. పట్టలు చేయించుకున్నాక ఇప్పుడు అందరు బయట పడుతున్నారు. బయట పడుతుంటే ఇప్పుడు మేము ఏం చేయాలి అని